Hi guys, welcome back to another video. So మనం వీడియో చేయబోతున్నాం సలార్ మీద ఇంకా వీడియోని ఏమాత్రం లేచకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఏంటంటే ఎవరైతే మూవీ చూడలేదో వాళ్ళు ఫస్ట్ వెళ్ళి మూవీ చూడండి, ఆ తర్వాత ఈ వీడియో చూడండి. లేదంటే ఇంకో వీడియో ఉంది కదా నాన్ స్పాయిలర్ వీడియో, అది వెళ్ళి చూడండి. కానీ మూవీ చూడని వాళ్ళు మాత్రం ఈ వీడియో చూడద్దు, ఎందుకంటే ఒకవేళ చూస్తే మీకు మూవీ గురించి అంత తెలిసిపోద్ది. అంటే మెయిన్ ట్విస్ట్ అవంతా మాకు అవన్నీ ఏమన్నా పర్లేదు అనుకునే వాళ్ళు మీ ఇష్టం, మీరు చూస్తే చూడండి. ఓకే, ఫస్ట్ థింగ్ డైలాగ్స్. అంటే ఇందులో డైలాగ్స్ ఎక్కువ లేవని కాదు, బట్ మీరు విక్రమ్ సినిమా చూసారు కదా, అందులో టోటల్ ఫస్ట్ హాఫ్లో కమల్ హాసన్ సార్ ఎన్ని డైలాగ్స్ ఉన్నాయో మీరే చెప్పండి. అంటే నేను మీకు క్లిప్ పెడతాను, అన్ని డైలాగ్స్ మాత్రమే ఉన్నాయన్నమాట ఫస్ట్ హాఫ్లో, సెకండ్ హాఫ్లో కాదు. ఎస్ గైస్, అది ఒక్కడే డైలాగ్ ఉంటుంది. సలార్లో కూడా కొంచెం అలాంటిదే, అంటే ఒక్క డైలాగే ఉంటుందని కాదు, ఉంటాయి. కానీ సెకండ్ హాఫ్లో జైల్ సీన్ దగ్గర మాత్రమే 4 లైన్స్ డైలాగ్ ఉంటుంది అంతే. మిగిలిన చూడండి 1 లైన్ ఆర్ 2 లైన్స్ మ్యాక్స్ ఉంటాయి అంతే. కానీ యాక్షన్ మాత్రం చాలా బాగుంటుంది గైస్ నిజంగా. లోకేష్ కనకరాజ్ చూపించిన వే, అంటే ఒకే ఒక్క డైలాగ్, అది కూడా ఇంటర్వెల్ సీన్ ఉన్నట్టు సేమ్ ప్రశాంత్ నీల్ మూవీ డైరెక్టర్ కూడా చూపించాడు. ఓన్లీ కేవలం యాక్షన్ డ్రామా అందంతో జస్ట్ 1 లైన్ డైలాగ్స్ బాగుంటుంది చూడడానికి. అండ్ నెక్స్ట్ అయితే ఇంటర్వెల్ ఫైట్ సీన్, అక్కడ వచ్చే బీజిఎం, అండ్ అప్పుడే అంటే అక్కడి నుంచి ఇలా కార్ పాస్ అవుతూ ఉంటే వాళ్ళు దేవా వాళ్ళ మదర్ ఆపి వెళ్ళమని దానికి ఆర్డర్ ఇస్తుంది. కానీ ఆ 300 మిలియన్ అనుకుంటున్నా అమెరికన్ పంపించాలనుకుంటాడు. బట్ ఆ సీల్ ఉంటుంది కదా, ఆ సీల్ వల్ల అందరూ భయపడి పంపించేస్తారు. ఆ సీల్ ఎవరిదో కాదు, కాన్సార్దే అంట. అంటే కాన్సార్ ఒఫీషియల్ సీల్ ఆ సింబల్. కానీ అందులో అంటే ఇంటర్వల్ ఫైట్ సీన్లో వచ్చే బీజిఎమ్స్, ఎలివేషన్స్ అంతా బాగుంటుంది. అండ్ ఆ కార్ అక్కడ ఆపేసి అందులో నుంచి అన్ని గన్స్ తీసి అసెంబుల్ చేసి అలా ఫైర్ చేస్తున్నప్పుడు అసలైన దేవా ఎంట్రీ, అంటే దేవా ఎంట్రీ కూడా ఉంటుంది. జస్ట్ ఇలా వాకింగ్ వస్తే ముందున ఒక ఫ్లేమ్ వస్తుంది, అంటే ఫైర్ ఫ్లేమ్లోకి వచ్చి కింద వస్తుంది రెబల్ స్టార్ ప్రభాస్ అని. బట్ కానీ ఇది అసలైన ఇంట్రడక్షన్ నాకు అనుకుంటే. సో ఇంటర్వెల్ ఫైట్ సీన్ చాలా బాగుంటుంది. అండ్ సెకండ్ హాఫ్లో బ్యాక్ స్టోరీ అదంతా చెప్తారు ఆబ్వియస్గా, అది అంతే ఏమైంది అసలు ఏం జరిగిందని. అండ్ సెకండ్ హాఫ్లో కొంచెం ఎక్కువ వైలెన్స్ వస్తుంది, అంటే కొంచెం ఎక్కువ అంటే ఎక్కువ, చాలా ఎక్కువ వస్తుంది. అండ్ సెకండ్ హాఫ్లో మెన్షన్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, మెయిన్ ఇలాగా ట్రైలర్లో చూపిస్తారు కదా ఈ సీన్ వస్తుంది అనమాట. అండ్ నేను ఎక్కువ చూపించలేదు ఆయన, ఎందుకంటే కొన్ని కాపీరైట్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి. అండ్ ఫస్ట్ హాఫ్కి వెళ్తే, అంటే నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, అంటే లాస్ట్ రివ్యూ వీడియోలో, అందులో కేవలం 2 ఫైట్ సీన్స్ ఉన్నాయని ఫస్ట్ హాఫ్లో. అండ్ ఫస్ట్ ఫైట్ సీన్లో ఎప్పుడైతే వాళ్ళ మదర్ అంటే పర్మిషన్ ఇస్తుందో ఇలాగా ఒక క్రాసింగ్ సీన్ ఉంటుంది. అంటే వాళ్ళ మదర్ ఇక్కడి నుంచి వెళ్తున్నారు,
సెకండ్స్ అలా దేవ అలాగే వెళ్తున్నాడు. అండ్ అప్పుడే ఎవరో వస్తాడు, ఇలా పైకి లేపేసి ఉంటుంది గైస్. నిజంగా ఒక 2 or 3 seconds వరకు పైకి లేపేసి ఉంటారు. అండ్ ఎవరైతే ఫిజిక్స్ కెమిస్ట్రీ కెమిస్ట్రీ ఎందుకు వచ్చిందో తెలియదు, ఫిజిక్స్ ఎలా ఉంటుందో తెలుసుకున్నారు వాళ్ళందరికీ తెలుసు ఇది ఫిజికల్గా ప్రూవ్ కాదని. బట్ అక్కడ ఉన్నది 6 feet కట్అవుట్ కాబట్టి ఎవరైనా సరే నమ్మేస్తారు. చివరికి ఫిజిక్స్ ప్రొఫెసర్ అయినా నమ్మేంత మంచిగా తీసాడనమాట ప్రశాంత్. సో గైస్ అదే అనమాట ఇంకా ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ విజయ్ గేమింగ్. అండ్ రేపు ఇది నాకు తెలిసి సాటర్డే కల్లా అప్లోడ్ చేస్తాను, 6th కల్లా. ఒకవేళ 6th కల్లా అప్లోడ్ చేశానంటే 7th అంటే సండేనా ఇంకో వీడియో వస్తుంది అనమాట బాక్స్ ఆఫీస్ మీద, అది కూడా చూడండి. సో యప్ గైస్ ఇంకా ఇదే అనమాట ఈ వీడియోకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బాయ్.